వొకేషన్ స్కూళ్ల ఏర్పాటులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల్లో వృత్తి విద్య నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతోనే 2016లో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో 450 స్కూళ్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్, జాయింట్ డైరెక్టర్ వెంకట నరసింహలు 350 స్కూళ్లను మాత్రమే ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు ప్రైవేట్ ఏజెన్సీలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వారి అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొంతమంది డైరెక్టర్లు, అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్, తర్వాత జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ ఈ యొక్క పిఎం శ్రీ స్కూల్కి సంబంధించినటువంటి ఫండ్స్ని, కొన్ని వందల కోట్ల రూపాయల ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా 450 స్కూళ్ళల్లో ఈ వొకేషనల్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశిస్తే 450 స్కూళ్ళల్లో పెట్టలేదు. కేవలం 350-360 స్కూళ్ళల్లో మాత్రమే ఈ స్కూల్స్ని పెట్టడం అనేది జరిగింది. కానీ 450 స్కూళ్ళల్లో పెట్టినట్టుగా కొన్ని వందల కోట్ల రూపాయలని డ్రా చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి